సో ఫ్రెండ్స్, అయితే మన బ్యాక్ యార్డ్ ఏదైతే ఉందో బ్యాక్ యార్డ్లో మనం గార్డెనింగ్ అయితే ఈ విధంగా స్టార్ట్ చేసినాం అనమాట. అక్కడ మొత్తం మనకు బండలు ఉండేవి, బండల్ని తీసేసినాం అనమాట. తీసేసి కొంచెం అక్కడ మట్టిని తవ్వి ఇంకా మనకు పాట్ మిక్స్ సాయిల్ ఉంటుంది కదా, పాట్ మిక్స్ సాయిల్ కొంచెం వేయడం జరిగింది. వేసి అక్కడ మనము మొక్కలను అయితే పెడుతున్నాం అనమాట. అయితే నార ఏదైతే ఉందో మనం జర్మినేషన్ ట్రేలలో జర్మినేట్ చేసినాం అనమాట. అయితే విత్తనాలు ఏవైతే ఉన్నాయో విత్తనాలన్నీ జర్మినేషన్ ట్రేలో వేసి జర్మినేషన్ ట్రే నుంచి మనం తీసి మళ్ళీ దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం చూడొచ్చు వానపాములు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వానపాములు కనుక భూమిలో ఉన్నట్టయితే చాలా మంచిది. అయితే ఈ విధంగా అయితే మొక్కలన్నీ పెడుతున్నాము. అయితే స్టార్టింగ్లో మనకు కొంచెం ప్లేస్ ఉన్నా సరే, మన ఇంటికైనా సరే, బాల్కనీలో అయినా సరే, మన టెర్రస్లో అయినా సరే, కొంచెం ప్లేస్ ఉన్నా సరే మనం గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేసినాము. అయితే ఏ విధంగా పెరిగినాయి ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంది. అయితే ఎక్కడ మిస్ కాకండి, కంప్లీట్ వీడియో అయితే చూడండి. అయితే ఇంత చిన్న మొక్కలు ఎంత పెద్దగా అయ్యాయి, మనకు ఎంత టైం పట్టింది, ఎంత డ్యూరేషన్ పట్టింది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. అయితే మీరు చూడొచ్చు ఇక్కడ మనము మామిడి చెట్టు అక్కడ పెట్టినాం అనమాట. అదేవిధంగా మనం అరటి చెట్టు కూడా పెట్టినాము. అరటి చెట్టు పక్కకి మీరు చూసుకున్నట్టయితే అక్కడ మనము క్లైంబర్ ఒకటి పెట్టాలనే ప్లాన్లో ఉన్నాం అనమాట. ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ మిరప చెట్టు ఏదైతే మిరపకాయలు ఇవన్నీ ఇతర మిరపకాయ, తర్వాత వచ్చేసి మనము వంకాయ వేసినాం అనమాట. టమాటో, తర్వాత వంకాయ, తర్వాత క్యాబేజీ, పసుపు కొమ్ములు అయితే ఆల్రెడీ ఇక్కడ ఉంది. మీకు తెలుసు ఆల్రెడీ పసుపు కొమ్ములు మేము ఏ విధంగా పెట్టాము ఏంటనేది లాస్ట్ వీడియోలో అయితే చూపించాం అనమాట. మిస్ అయినట్టయితే ఆ వీడియో చూడండి. అయితే మీకు చూసినట్టయితే ఇక్కడ ఉంది చామదుంపలు అనమాట. ఈ చామదుంపలు మనం కుండీలలో వేసి పండిస్తున్నాం అనమాట. అయితే మనకు చామదుంపల వల్ల ఏం లాభం అంటే మనకు చామాకులు కూడా మనకు హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు మనం పప్పు అవి చేసుకోవచ్చు అనమాట. అయితే ఆల్రెడీ 2 times చేసినాం. ఇదంతా మనకు ఏవైతే ఉన్నాయో ఇదంతా పాట్ మిక్స్ ఆయిల్ మనం దీంట్లో కలిపినప్పుడు ఏమైందంటే వర్షం పడింది అనమాట. వర్షం పడ్డప్పుడు ఈ పాట్ మిక్స్ ఆయిల్ పోయింది. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు నార్మల్ మట్టి లాగానే కనిపిస్తుంది. పాట్ మిక్స్ ఆయిల్ అయితే ట్రేసెస్ ఏం లేవు. అయితే కానీ మనకు సీడ్స్ అయితే అక్కడ కొన్ని సీడ్స్ వేసినాం కదా, అవి అయితే జర్మినేట్ అయిపోయినాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే మేము ఏం చేసినామంటే వర్మి కంపోస్ట్ కోసము మనం ఆర్గానిక్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళినాం అనమాట. వర్మి కంపోస్ట్ కోసము. అక్కడ వర్మి కంపోస్ట్ ఏ విధంగా చేస్తారో ఆ మెషిన్ మీరు చూడొచ్చు. ఈ విధంగా దాంట్లో వర్మి కంపోస్ట్ అయితే వేసి ఈ విధంగా చేస్తారనమాట. అయితే ఇది జెల్లెల్లాగా యూజ్ అయ్యి మొత్తం వర్మి కంపోస్ట్ అంతా ఈ విధంగా కింద పడతారు అనమాట. కింద పడితే అది తీసుకొని మనము పాట్ మిక్స్ ఆయిల్ కలుపుతారు. అయితే మనకు టెర్రస్ గార్డెన్ కోసం చాలా సాయిల్ అయితే అవసరం అనమాట, పాట్ మిక్స్ ఆయిల్. అయితే అదంతా తీసుకొచ్చి మనం టెర్రస్ గార్డెన్ అయితే వేసినాం. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ 2-3 weeks తర్వాత మీరు ఈ విధంగా అయితే పెరగడం జరిగింది. అయితే చాలా స్లో ఉండేది గ్రోత్ స్లో ఉండి మేము ఏం చేసినామంటే బోన్ మీల్ అయితే ఇద్దామని బోన్ మీల్ అయితే ఇస్తున్నాం. మనం ఈ విధంగా ఏదో ఒక న్యూట్రిషన్ అయితే ప్లాంట్స్కి ఇస్తూ ఉండాలి. బోన్ మీల్ మీరు చూడొచ్చు, ఇది మేము అమెజాన్లో తెప్పించినాం అనమాట. బోన్ మీల్ వేసి చూద్దాము ఎట్లా పెరుగుతాయి ఏంటి అనేది మేము చూసినాం అనమాట. బోన్ మీల్ అయితే పెద్ద చెట్టు అయితే మనకు 1 spoon, చిన్న చెట్టు అయితే 1/2 spoon ఆ విధంగా అయితే వేయడం జరిగింది. బోన్ మీల్ వేసినాక దాని మీదకి వాటర్ క్యూరింగ్ అయితే చేసినాం అనమాట. వాటర్ మనం పోస్తే ఏమవుతుందంటే అది మొత్తం లోపలికి అయితే దిగుతుంది. అయితే మనకు చెట్టుకు డైరెక్ట్ వేయకుండా మనము వాటర్ దగ్గర కొంచెం సైడ్ పంట వేసి మనం దానికి వాటర్ పెట్టినట్టయితే మొత్తం లోపలికి అయితే ఈ బోన్ మీల్ అనేది వెళ్తుంది అనమాట. సో ఆ విధంగా మనం వాటరింగ్ అయితే చేసి చూసుకోవాలి. సో మీరు చూడొచ్చు కాకరకాయ కొంచెం పెద్దగా అయింది. అదేవిధంగా మనకు పపాయ అవంతకు అవే జర్మినేట్ అయినాయి అనమాట. జర్మినేట్ అయిన పపాయని మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకు అరటిపండు కూడా ఉందన్నమాట. అరటి చెట్టు బోన్ మీల్ చూడండి. ఆ బోన్ మీల్ని మనం ఇప్పుడు వేద్దాము. అయితే ఎట్లా వేస్తాము ఏంటి అనేది చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు చెట్టు అయితే కొంచెం 1 spoon అలా ఇవ్వాలి, చిన్న చెట్టు అయితే ఒక 1/2 spoon అలా ఇవ్వాలన్నమాట. ఇవి ఎన్ని రోజులకి కొంచెం పెరగట్లేదు ఈ పసుపు చెట్లు. కొన్ని వేసినాం. అలానే టమాటా అయితే పర్లేదు, ఇంకొంచెం పోషన్గా ఉంటుంది. ఇదంతా మిర్చి. అట్లా ఇచ్చుకుంటే ఏమవుతుంది అంటే మనకు గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది.
అయితే మీరు చూడొచ్చు ఈ పపాయ ట్రీస్ ఏవైతే ఉన్నాయో పపాయ ప్లాంట్స్ అవంతకవే వచ్చినాయి అనమాట. మనము నాటలేదు వీటిని, అవంతకవే వచ్చినాయి. అయితే మేము దీనికి డిస్టర్బెన్స్ అవుతుందని ఇక్కడ మనం మామిడి చెట్టు పెట్టినాం కదా లాస్ట్ టైము, మామిడి చెట్టును తీసి వేరే దగ్గర ప్లేస్ అయితే చేయడం జరిగింది. మీరు చూడొచ్చు బోన్ మీల్ వేసినాక ఎంత మంచి గ్రోత్ అయితే ఉందో, ప్లాంట్స్ అన్నీ చాలా బాగా గ్రో అయ్యాయి అనమాట. ఇప్పుడు చూసినట్టయితే మన ప్రతి ఒక్క ఈ కాకరకాయ పాదికి బీరకాయ పాదికి అయితే ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చూడండి ఈ విధంగా మనకు మిరపకాయలు కూడా మంచి హైట్ అయినాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ డేకి ఇప్పటికీ ఎంత తేడా ఉంది చూడండి. కంపల్సరీ మనం ఏం చేయాలంటే 15 డేస్కి ఒకసారి బోన్ మీల్ అన్నా లేకపోతే వేరే ఏదైనా న్యూట్రిషన్ అన్నా కంపల్సరీ ప్లాంట్స్కి అయితే అందిస్తూ ఉండాలన్నమాట. అందిస్తున్నట్టయితేనే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. చూడండి అరటి చెట్టు ఎంత బాగా పెరిగిందో, అదేవిధంగా పక్కకు దోస చెట్టు ఏదైతే ఉందో దోస చెట్టు కూడా బాగానే పెరిగింది. అయితే సడన్గా ఏమైందేమో దోస చెట్టు సరిగా పెరగలేదన్నమాట. అది మనము బయట ఉన్న ప్లాంట్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం జరిగింది. అది మనం సీడ్స్ వేసి పెంచింది కాదు. అయితే అది బయట ఉన్నప్పుడు బాగానే ఉండేది. మనం తీసుకొచ్చి పెట్టి మనము దానికి పోషణ ఇస్తుంటే అది పెరుగుతలేదు. అయితే మనకు బయట పెరిగే చెట్లు బయటనే పెరుగుతాయి అన్నమాట. ఇంట్లో పెరగడం చాలా కష్టం అవి. సో అది అర్థమైంది మాకు. సో ఇది వచ్చేసి అరటి చెట్టు అనమాట. ఇది హైబ్రిడ్ అరటి చెట్టు. అయితే మనము హైబ్రిడ్ అని అడిగి తీసుకొచ్చింది తక్కువ ప్లేస్ ఎక్కువ వచ్చేటట్టు. అయితే ఇది గ్రోత్ చాలా స్లో ఉంది. అయితే మీరు చూడవచ్చు ఇది వచ్చేసి బీరకాయ అనమాట. బీరకాయకి మనకి ఇప్పుడు అన్ని పువ్వులు అయితే వస్తున్నాయి. సో అది ఇక్కడ చూడండి ఎంత బాగా గ్రోత్ అయిందో బోన్ మీల్ తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మేము కౌడంగ్ అయితే తీసుకొచ్చాం అనమాట. అయితే కౌడంగ్ మనం ఎప్పుడైతే వేస్తామో కౌడంగ్ డైరెక్ట్గా వేయద్దు అనమాట. దాంట్లో ప్యాథోజన్స్ ఉంటాయి. దానివల్ల మనము మన మొక్కలకి పురుగుల బాధ అవన్నీ పెరుగుతాయి అన్నమాట. అందుకని వాటిని ఎండబెట్టాలి. కంప్లీట్గా ఎండబెట్టి దీంట్లో వేయాలన్నమాట. ఎండబెట్టేయడం వల్లనే మనకు లాభం అయితే ఉంటుంది. డైరెక్ట్గా వేస్తే అవి వేడికి తట్టుకోలేక చనిపోతాయి అన్నమాట. అదేవిధంగా మనకు భూమిలో కొంచెం పొటాషియం అవన్నీ ఉండాలన్నమాట. నైట్రోజన్ పొటాషియం అవన్నీ ఉన్నట్టయితే మనకు గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. అవి కూడా మనం ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ వేద్దాం. అట్లా 15 డేస్కి ఏదో ఒకటైతే మనం కంపల్సరీ మన ప్లాంట్స్కి అయితే అందిస్తూ ఉండాలన్నమాట. అయితే ఎట్లా అందిస్తాం ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. మీరు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి గార్డెన్ మనకు తక్కువ ప్లేస్ ఉన్నా సరే హోమ్ గార్డెన్ మనం మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా మనం బాల్కనీలో పెంచితే ఎటువంటి మొక్కలు పెంచాలి, అదేవిధంగా మనం టెర్రస్ పైన పెంచితే ఎటువంటి మొక్కలు పెంచాలని కంప్లీట్ రీసెర్చ్ అయితే చేస్తున్నాం అనమాట. అయితే ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అయితే పెడుతున్నాం స్టార్టింగ్ నుంచి ఎట్లా పెరుగుతున్నాయి ఏంటి అనేది. అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే మాకు చెప్పండి. అయితే చూడండి ఇది వచ్చేసి బ్రింజాల్ అనమాట. అయితే మనకు వచ్చేసి పురుగులు కూడా వచ్చాయంట మధ్యలో. పురుగులు వచ్చి ఆకులు తినేయడం అటువంటిది కూడా జరిగింది. అటువంటిప్పుడు మేము ఏం చేసినామంటే నీమ్ ఆయిల్ కూడా తీసుకొచ్చినాం అనమాట. మనం నీమ్ ఆయిల్ ఇంకా అలోవెరా అన్నీ కలిపి స్ప్రే లాగా చేసి అన్నిట్లకి స్ప్రే చేసినాం అనమాట. అయితే కొంత పురుగుల బాధ అయితే తగ్గింది. దాంతోపాటు మన యొక్క ఈ తోటలో వచ్చేసి చిన్న లిజర్డ్ పిల్ల అవుతుంది తొండ. అయితే అది పురుగులు అన్నిట్లను తినేస్తుంది అనమాట. అయితే మీ తోటలో కూడా ఏవైనా తొండలు కానీ లేకపోతే కప్పలు కానీ ఉంటే వాటిని వెలగొట్టకండి. అవి మనకు పురుగులు లేకుండా చేసి మన పంటను రక్షిస్తాయి అనమాట. కాబట్టి అవి కూడా మనము వెలగొట్టకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. మామూలుగా ఉన్న ఎటువంటి నష్టం అయితే లేదు. మామూలుగానే తిరుగుతుంటాయి అవి మన దాంట్లో పడి. సో అదండి వీడియో. సో ఎట్లా అనిపించింది అనేది చూడొచ్చు. మీరు చూడొచ్చు ఇప్పుడు మనకు బీరకాయ పువ్వులు ఏ విధంగా వచ్చినాయో. ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా బాగా వచ్చినాయి. ఇది వీడియో తీసినప్పుడు మనకు కొంచెం తక్కువనే ఉంది పూత. ఇప్పుడైతే ఇంకా చాలా బాగా వచ్చిందనమాట. సో ఈ విధంగా పూత వచ్చింది. అవి కాయలైనాక మళ్ళీ చూపిస్తా వీడియో. ఎట్లా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా మీ సలహాలు ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి కామెంట్ రూపంలో. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.